హలో అండి, గుడ్ మార్నింగ్. మా బాబుకి జలుబు జ్వరము వచ్చిందండి. మా పెద్ద బాబుకి 4 ఇయర్స్. అయితే నేను ఇంట్లో ఇలానే చేస్తానండి, మందులేవి యూజ్ చేయను. ఎందుకంటే మనము సిరప్పులు అవి వేయటం కంటే న్యాచురల్గా తగ్గటానికి మనం ఎక్కువ శాతం ట్రై చేయాలండి. మా ఇంట్లో అయితే ఎక్కువగా మేము ఈ చిట్కానే ఫాలో అవుతామండి. పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి ఇది. చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి. చూసారా, తమలపాకులు 3 తీసుకొని వాటికి బేబీ రబ్ని రాసుకోవాలండి. లైట్గా కొంచెం కొంచెంగా 3 ఆకులకి చక్కగా నీట్గా అవి క్లీన్ చేసుకొని వాటికి రాసుకోండి. అలా బాగా రుద్ది నీట్గా ఎలా అప్లై చేశానో చూశారు కదా, అలా 3టికి కూడా అప్లై చేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి అసలు చాలా బాగా పనిచేస్తుందండి ఇది. అసలు మా పిల్లాడికైతే పెట్టిన 1 అవర్కే దగ్గు, అసలు నస దగ్గు అంత ఎక్కువగా ఉందండి. ఇది పెట్టిన 1 అవర్కే దగ్గు అనేది అస్సలు రాలేదండి. నైట్ అల్ల దగ్గుతానే ఉంటారండి. అలాంటిది ఇది చాలా బాగా పనిచేస్తుంది. నడ్డీపికి అండ్ ఎదర కూడా పెట్టాలి. చెస్ట్ మీద, తల మీద ఒకటి పెట్టి క్లాత్ కట్టేయండి. చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, ఇలా ఒక పెనం మీద మనము బేబీ రబ్బ రాసుకున్న వాటిని లైట్గా కొంచెం వేడి చేసుకోవాలండి. వాటిని లైట్గా వేడి చేస్తే కొంచెం చిటపట అన్నట్టుగా అవుతుందండి. చూసారా ఎలా వస్తుందో, అలా బొబ్బలు వచ్చినట్టుగా లైట్గా రావాలి. కొంచెం తమలపాకులు అనేది అలా కాలితేనే ఆ పవర్ అనేది బాగా వస్తుందండి. పిల్లలకి బాగా పడుతుంది. చెస్ట్లో ఉన్న నిమ్ము కూడా బయటికి లాగేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది ఇది. సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి బాగలేకపోతే ఇలా ట్రై చేయండి. ఎక్కువ శాతం న్యాచురల్గా తగ్గటానికే ట్రై చేయండి. చూసారా, ఇలా మనము అప్లై చేసుకొని ఇలా కాల్చుకున్నాక చూసారా ఎలా వచ్చినాయో, వీటిని మన వీపుకి ఎదర చెస్ట్ దగ్గర ఒకటి తల మీద పెట్టి, తల మీద ఒక క్లాత్ పెట్టేస్తే పడుకునేటప్పుడు పెట్టండి. కదలకుండా ఉంటారు, చక్కగా బాడీకి పడుతుంది. బాడీలో ఉన్న హీట్ మొత్తం లాగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.